గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మేము వెళ్తున్నాము గోవా. అంతలోనే బుధమైంది, మేము బస్సు ప్రయాణంలో పోతున్నాము. ఇప్పుడు మనం లేచి ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. ఎయిర్పోర్ట్లో మనము ఫస్ట్ గేట్ దాటి మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. వా, ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ లోపలికి పోయాము. సరదాగా అందరూ బాగా ఉంది అంటారు. ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా కొంచెం ఇదిగా ఉంది. తర్వాత రంజాన్ సీజన్ వస్తుంది కాబట్టి అందరూ మంచిగా ఎయిర్పోర్ట్లు చేశారు, బాగుంది. మంచిగా పిక్ చేసుకున్నాము. తర్వాత రౌండ్ చూసుకుని మళ్ళీ చూసుకొని వెళ్ళాము. అంతే, వచ్చేసాము గోవాలో. ఫస్ట్ మనం ఈవినింగ్ టైం కాబట్టి మిస్ అవుతుంది కాబట్టి తొందరగా గోవా కొలంబో బీచ్ అండ్ బాగా బీచ్, ఈ బోత్ ఆఫ్ యూ బాగుంది, సూపర్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళిపోయింది, ఎక్సలెంట్. మనం ఒక దానిలో రిసార్ట్లో దానిలోని మేము మంచిగా ఒక మంచి చిల్ అయినాము. మంచిగా చూడండి ఎంత బాగుందో, ఎంతో అద్భుత లోకంలో వచ్చినట్టుంది కదా. ఇది నా భూతో నా భవిష్యత్తు. ఆ బీచ్లో ఇలా మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు, తాగవచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఉన్నారు. సూపర్ ఉందండి, నాకైతే బాగా నచ్చింది. ఈ వ్యూ అంత లైటింగ్ అని చూడండి ఎంత బాగుంది, ఎంత నా భూతో నా భవిష్యత్తు లెక్క ఉంది. సూపర్ ఉందండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మోసం చేస్తారు, కొంచెం జాగ్రత్తగా. ఎక్స్పెన్సివ్ ఉంటుంది రేట్లు. తర్వాత మేము అగోడా ఫోర్ట్ అప్పర్ కాలనీయం తెచ్చాము. చూడండి దాని గురించి ఎలా చేస్తారో చెప్తారు. 1902లో కంపెనీ చేశారంట. ఇదంతా అంతా ఇది మంచి ఉందండి. తర్వాత అగోడా ఫోర్ట్ అంత వాళ్ళు చేసింది ఓపెనింగ్ చేస్తారు అంతే. తర్వాత చూడండి అందరు పైకి ఫొటోస్ అంటాయి అంతా చూస్తున్నారు. పక్కనే బీచ్, సముద్రం, సూపర్ ఉంది వ్యూ అండి. బాగా ఎంజాయ్ చేశాము, బాగుంది, ఎక్సలెంట్ ఉందండి చెప్పాలంటే. ఇది ఎక్సలెంట్. అందరూ చూడండి ఎంత వెళ్తున్నారు, అందరూ ఉన్నారండి, ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు వచ్చారు. సూపర్ ఉందండి, చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంత ఫోటో తీసుకుంటా, కొందరు ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసుకుంటా, వీడియోస్, ఫొటోస్. సూపర్ ఉందండి, చూడొచ్చు, బాగా చూడొచ్చు అండి. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మేము అనుకుంటాం గోవాలో ఇది అని, ఫ్యామిలీతో చూడొచ్చు అండి. చూడండి ఫ్యామిలీతో అయితే ఫోటో దిగుతున్నారు, ఫ్యామిలీతో ఫొటోస్ అంతా. చూడండి ఎంతమంది ఉన్నారు, చూడండి. ఫారెన్స్ కూడా వచ్చారండి, ఫారెన్స్ వాళ్ళు అంతా వచ్చారు, ఫారెన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుకుంటూ చూసుకుంటూ. దీన్ని ఏమంటారు నాకు జైలు అంటారా, కొందరైతే RRR మూవీ ఇక్కడనే షూటింగ్ చేశారంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. చూడండి ఇంకా మనం పోవాల్సింది గోవా, దీనిలో లోయర్ పోటా కూడా అంట మస్తు ఉందని చూద్దాం. మొత్తం ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు అంటే ఆ బీచ్ పోకుండా వచ్చండి. ఇవి అక్కడ ఉంది మొత్తం గోవా మ్యాప్లో అండి. ఎలా సూపర్ ఉందండి, నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఇదంతా చూడండి మొత్తం సూపర్ ఉందండి. ఎంతమంది ఉన్నారో చూడండి. వావ్, నా భూతే నా భవిష్యత్తు అన్నట్టుంది కదా. చూడండి తాగుబోతులు అంటారు, తాగుబోతుల కోసం ఇంకో వాటర్ కాదండి, ప్రతి ఒక్కరు పోవచ్చు, చూసుకోవచ్చు. తాగుతుంటారండి, మరీ అంత నచ్చు. ఏమంటే స్కామ్స్ ఒక్కటి బాధ అండి గోవాలు, అంతే తప్ప స్కామ్ గురవుతాం అంతే. అది ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. స్కామ్ చేసి ఏమొస్తుంది, డబ్బు కోసం డబ్బు అని చేస్తారు అంతే తప్ప ఏందండి. వస్తే మేము అదే కదా, వస్తే ఎవరైనా వచ్చేదా దానికి ఇది వచ్చేది, వస్తుంటే పోతుంటే మేము కూడా ఒక వ్యాపారాలు పెట్టుకోవడం బాగుంటుంది. చూడండి చిన్న పిల్లలతో సహా బాగా వచ్చారు. ఇవన్నీ లోయర్ అక్కడ ఫోటోస్, అక్కడి నుంచి ఫోటోస్ చూసారంటే ఫొటోస్ అవి అన్నీ చూసాను. చూడండి ఎట్టుందో.
మీకు నచ్చితే లైక్ కొట్టండి. అది ప్లస్ ఎవరైనా ఈ ప్లేస్లో చూసి నాకు ఫోటో పిక్స్ పెట్టండి, నాకు హాయ్ పెట్టండి. ఇక్కడ ఈ ఫోటో చూసాను పేరు, ఆ పేరు మీరు దిగినమంటూ ఒక ఫోటో పిక్ చేయవచ్చు. ఇది ఫోటో మనము వస్తే తెలిసిపోతాయి. The Goa checkpoint. One of the 6 toilets. Museum. तू ही है मेरा सायगी, तू ही है मेरे पास।